జగన్‌కి ఇంకా కష్టాలు పెరగచ్చు. జగన్ మీదన తప్పుడు కేసులే పెడతారా? తప్పని కేసులే పెడతారా? లేదా నిజాలనే కేసులుగా పెడతారా? జగన్ మనుషుల్ని మరింతగా అటాక్ చేస్తారా? పేపరు, టీవీ, డిజిటలు, సోషల్ మీడియా అలాగే మౌత్ పబ్లిసిటీ ద్వారా అటాక్ చేయడమా చేసుకొస్తారిక. ఎందుకంటే జగన్ తగ్గట్లేదు, సర్దుకోవట్లేదు, పారిపోవట్లేదు. నిలబడుతున్నాడు, కలబడుతున్నాడు, నిరంతరం జనంతో ఉంటున్నాడు. ఇప్పుడు తాజాగా జనం కోసం జగన్ లాంటి కార్యక్రమాలు పెడుతున్నాడు. ఎప్పుడైతే ఇవి జరుగుతాయో ఇక వాస్తవంగా బాబు గారు ప్రతి చోట వెళ్ళిన చోటల్లా జగన్‌ని స్మరించుకుంటారు. అలాగే పార్టీకి సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా ప్రతిసారి స్మరించుకుంటా ఉంటారు. ఈ స్మరణ పెంచండి, మీరు ఎక్కడికెళ్ళినా జగన్ గురించి మాట్లాడండి అన్నటువంటిది చెప్పుకొస్తున్నారు. కానీ పదే పదే చెప్పడం వల్ల దిగిపోయిన ప్రభుత్వాన్ని ప్రత్యేకించి గుర్తు చేయడం ఎందుకన్నటువంటి దాన్ని మీరు నేను చెప్పింది వినండి అంటూ ఘాటుగానే స్పందించి వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు చంద్రబాబు. ఇప్పుడు కేసులు ఏదో ఒకటి ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్నోళ్ళందరూ కేసులు లేనోళ్ళు ఆయన చుట్టూ ఎవరు లేరు. కోర్టుల చుట్టూనో పోలీసుల చుట్టూ తిరగనోళ్ళు ఎవరూ లేరు. అత్యంత సన్నిహితంగా అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీలు చూసుకునే కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి దగ్గర నుంచి చూస్తే, శ్రీహరి దగ్గర నుంచి చూస్తే ఇప్పుడు కేఎన్ఆర్ దాకా, అలాగే ఆయనకి సన్నిహితంగా మెలిగేటటువంటి చెవిరెడ్డి దగ్గర నుంచి, మిథున్ రెడ్డి దగ్గర నుంచి, సజ్జల దగ్గర నుంచి ఎవ్వరిని వదిలిపెట్టలేదు. వెంటాడారు, వేటాడారు. దాంతో భయపడతారు, తగ్గుతారు, సైలెంట్ అయిపోతారు అనుకుంటే మరింత దూకుడుగా, మరింత అగ్రెసివ్గా వస్తున్నాడు. ఉద్యమాలకి ఏదైతే తెలుగుదేశం పార్టీ విజయోత్సవ సంబరాలు చేసుకుందాం అనుకుంటే దానికంటే ముందే విఫలోత్సవ సంబరాలు జగన్ ప్రారంభించాడు వెన్నుపోటు పేరుతో. ఇవన్నీ కిలికేసేవే, చంద్రబాబు గారికి మరింత ఆగ్రహాన్ని తెప్పించేవి. తన కుమారుడు రాజకీయాలకు వచ్చే సమయానికంటే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేశారు, ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఇక అసలు పోటీ ఉండకూడదు. పవన్ కళ్యాణ్ తమతో ఉండాలి, బీజేపీతో తాము ఉండాలి. అదే సందర్భంలో జగన్ అనేటటువంటి వాడిని పోటీలో నుంచి తీసేయాలి అన్నది చంద్రబాబు గారి నిరంతర ప్రయత్నం. జగన్ గురించి చిమ్మే విషం అన్నటువంటిది అందులోనే ఉంది. జగన్ మీద చేసే విష ప్రచారం అందులోనే ఉంది. మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా అన్నిటిని పెట్టి చేస్తున్నటువంటి అంత స్థాయికి వెళ్ళినప్పుడు ఇక ఆత్మన్యూనతాభావంతో లేదంటే కనుక ఆవేదనతో శాంతం జనానికి దూరం అయిపోతారన్నటువంటిది చంద్రబాబు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. ఒకప్పటి ఎన్టీఆర్, ఒకప్పటి లక్ష్మీపార్వతి, ఒకప్పటి జూనియర్ ఎన్టీఆర్, ఇలాంటి వాళ్ళందరూ అట్లా సైడ్ లైన్ అయిపోయారు కదా. చిరంజీవి లాంటి వాడు ఇంటికి వెళ్ళిపోయాడు కదా, ఎందుకు నాకు ఈ దరిద్రం అంతా అనుకుని. అలాంటి స్టేజీ జగన్ని క్రియేట్ చేద్దామంటే జగన్ ఆగట్లేదు, తగ్గట్లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో జగన్ చుట్టూ ఉన్నోళ్ళు, జగన్ని నమ్ముకున్నోళ్ళు కొన్ని ఫేస్ చేయక తప్పదు.